అబ్బబ్బబ్బా, ఈ గోంగూర ఎగ్ కర్రీ ఉందండి. అలా వేడి వేడి అన్నంలో 2 గుడ్లు కొద్దిగా గోంగూర కర్రీ వేసుకుని ఈ చలికాలంలో వేడి వేడిగా తింటే ఉంటుందండి. నాన్ వెజ్ కర్రీలు ఎందుకు పనికొస్తాయి చెప్పండి, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. గోంగూరలో ఏ కాంబినేషన్ వండినా బాగుంటుంది. ఈ ఎగ్ అయితే ఇంకా స్పెషల్ గా ఉంది. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే నోట్లో నీళ్లు ఊరిపోయినాయి. అవును, మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ లో వండారా? కమెంట్ చేసేయండి. ఎగ్గుల్ని ఉడకబెట్టేసుకుని దాన్ని ఆయిల్ లో ఫ్రై చేసుకుని కొద్దిగా పసుపు కారం వేసి ఫ్రై చేసేయండి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి సాల్ట్ వేసి మూత పెట్టి వీటిని మగ్గించేయండి. ఒక పక్కన గోంగూరను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా ఆవలించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పక్కన ఉల్లిపాయలు మగ్గిపోయింది, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కారం, పసుపు, ధనియా జీరా పౌడర్, గరం మసాలా యాడ్ చేసి బాగా కలిపేసుకుని కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి మనం గోంగూరని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసి కొంచెం ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని చక్కగా కలిపేసుకుని చక్కగా మగ్గిపోనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయింది కదా, పైన కనిపిస్తుంది కదా. ఇప్పుడు గుడ్లను కూడా వేసుకుని కాసేపు మగ్గపెట్టి వేడి వేడిగా తింటే ఉంటుందండి. అద్దరిపోతుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టేసాలండి.